హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మార్నింగ్ నుంచే వీడియో అనేది తీశాను. అంటే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తీశాను, చేసేదైతే చూపించలేదు. ఎందుకంటే టమాటో బాత్ చేశాను, ఇంకా స్వీట్ కార్న్ అనేది స్నాక్స్కి పెట్టేశాను, ఇంకా రైతా కూడా చేసి పెట్టేశాను పిల్లలకి. ఇంకా ఇవన్నీ చూపించినాయి కదా అనేసి నేనైతే ఏమీ చూపించలేదు. జస్ట్ టిఫిన్ ప్యాకింగ్ మాత్రమే చూపించేశాను. టమాటో బాత్, స్వీట్ కార్న్, రైతా చేసి పెట్టేశాను పిల్లలకి. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయిండ్రు. కరెక్ట్గా 7:30 అయింది టైము. ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాము, ఇక్కడికి అయితే పోతా ఉన్నాము. ఇంక ఇక్కడ మాట్లాడుతూ ఉండిపోయాను, టైం కూడా చూసుకోలేదు. వ్యాన్ అనేది వచ్చేసింది కరెక్ట్గా 7:30కి అనేది వ్యాన్ వచ్చేస్తుంది. నేను అది చూసుకోకుండా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా వ్యాన్ అంకుల్ అయితే వచ్చేసి హార్న్ కొడుతూ ఉంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయింది పాప. అదే వ్యాన్ వచ్చింది, ఎలా బ్యాగి 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 నాకు బ్యాగి బ్యాగి ఇది ఎత్తుకోబోయి వీళ్ళు బ్యాగి. ఉండి మాదేం చేయదా. బాయ్. చిన్నపండు. ఇంకా బాబు ఇంట్లోకి వస్తానే టీవీ అనేది వేసుకొనిండు. నేనైతే మెంతి నీళ్ళు పెట్టుకున్నాను. బాబుకి అయితే పాలు కాబెట్టేసి ఇంకా పీడియాష్యూర్ అనేది కల్పించేసాను. ఇంకా ఇద్దరం కూర్చొని అయితే తాగేస్తాము. పిల్లలైతే స్కూల్కి పంపించేసాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేసిండ్రు. ఇంకా పిల్లలు వదిలిపెట్టి వస్తానే ఫస్ట్ పని అయితే నేనైతే మెంతుల నీళ్ళు అయితే తాగుతాను కంపల్సరీగా. లేదంటే టీ, కాఫీ ఏదో నాకు కంఫర్టబుల్గా ఏది అనిపిస్తుందో అదైతే ఖచ్చితంగా తాగుతాను. ఇక్కడ మెంతుల నీళ్ళు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మెంతుల నీళ్ళు వచ్చేసి ఫ్యాట్ని కరిగించేకి చాలా హెల్ప్ చేస్తుందంట. తెలిసినప్పటి నుంచి అయితే తాగుతున్నాను. మళ్ళీ ఆంటీ ఉంది చెప్పాను వచ్చింది కదా ఇంటికి. ఆంటీ వాళ్ళ అబ్బాయి వచ్చేసి డాక్టర్ అనమాట. అబ్బాయి చెప్పిందంట ఆంటీకి. ఆంటీ అయితే ట్రై చేస్తూ ఉంది. నేను ఆంటీ వచ్చినప్పుడు మాకు చెప్పింది. అప్పటి నుంచి అయితే మేము ట్రై చేస్తూనే ఉంటాం. పర్వాలేదు, మాకు బాగానే అనిపిస్తుంది. ఇంకా మాకైతే ఇష్టమైంది, మేమైతే తాగుతున్నాం. హెల్త్కి ఎంత ఇది ఉందో తెలియలేదు కానీ, అంటే హెల్ప్ చేస్తుందో తెలియలేదు కానీ మాకైతే నచ్చింది. నేను మా హస్బెండ్ ఇద్దరిని తాగుతుంది. ఇంకా పిల్లలు అనిపిస్తే ఫస్ట్ చేసే పని అయితే ఇదని, మెంతు వాటర్ అయినా లేదంటే టీ, కాఫీ, వాట్ ఎవర్ నాకు అప్పుడు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తుందో అదైతే ఖచ్చితంగా తాగుతాను పిల్లలు పోయిన తర్వాత. ఆ తర్వాత మిగతా పని అంతా చేసేది. ఇంకా ఇల్లు చిమ్మడం, క్లీన్ చేయడం, సామాన్లు కడుక్కోవడం ఇవన్నీ ఇంకా రెగ్యులర్గా ఉండేటే కదా. ఇంకా పిల్లలు పోయిన తర్వాత ఈ పని చేస్తాను. ఫస్ట్ అయితే ఇది తాగేసి రిలాక్స్ అయిపోయేస్తాను కొంచెంసేపు. నేను ఆల్మోస్ట్ 4:30 లేదంటే 5 o'clock అలా వేస్తాను. హస్బెండ్కి, పిల్లలకి ముగ్గురికి టిఫిన్ అనేది ప్యాక్ చేస్తాను. అందుకని కొంచెం అర్లీగా వేస్తాను దాని కదా. ముగ్గురికి అయితే టిఫిన్ పెట్టించేస్తున్నాను. మార్నింగ్ 4:30, 5 అలా లేస్తాను. ముందు రోజు అయితే ప్లాన్ అయితే చేసుకుంటాను టిఫిన్కి ఏం పెట్టాలి అనేది. ముందు రోజు ప్లాన్ అయితే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అయితే మిస్ అవుతుంది కానీ ఆల్మోస్ట్ ముందు రోజు ప్లాన్ అయితే చేసుకుంటాను. నెక్స్ట్ రోజు టిఫిన్కి ఏం చేయాలి, హస్బెండ్కి ఏం చేయాలి అనేది. అప్పుడు మార్నింగ్ లేస్తానే ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అనేది చేసి పెట్టేస్తాను ముగ్గురికి. మార్నింగే లేచి వీడియో తీద్దాం అనుకుంటాను కానీ అస్సలు కుదరదు. మా భావన ఓకే, నేను ఇంక ఇదైతే తాగేస్తాను. బాయ్. ఏమైంది? మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇంకా
మెంతి నీళ్ళు తగ్గే లోపల నాకు వాషింగ్ మిషన్ కూడా అయిపోయేసింది. ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరేసేసి మిగతా పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసాను కదా, అదైతే అయిపోయేసింది. ఇంకా బట్టలు అనేది ఆరేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే బాగా ఎండ అయితే వస్తుంది, ఉక్కపోస్తుంది. అసలు ఒక్క నిమిషం కరెంటు పోయినా కానీ ఉండే కావటం లేదు, అంత ఉక్కపోస్తూ ఉంది మాకైతే. లాస్ట్ వీక్ అంతా అయితే కొంచెం వాన వచ్చింది, అంటే శ్రీరామి నవమి అయిన తర్వాత ఒక 3-4 డేస్ అయితే బాగా వాన వచ్చింది. తర్వాత అయితే బాగా ఉక్కపోస్తూ ఉంది. బట్టలు కూడా త్వరగానే ఆరిపోతూ ఉంది. ఇప్పుడు అంత ఎండ వస్తూ ఉంది. ఇంకా బట్టలన్నీ ఇలా ఆరేసుకుంటాను. ఇంకా బట్టలన్నీ అయితే ఆరేసాను. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే ఉంది. ఎందుకంటే ముందే వాషింగ్ మిషన్కి వేసాను కదా, అందుకే ఫాస్ట్గా అయితే బట్టలు అనేది ఉతికేసుకున్నాను. ఇంకా నేనైతే ఇంకా ఇల్లు అనేది చుమ్మేసుకుంటా ఉన్నాను. 3 రూమ్లు ఇలాగే చుమ్ముకొని వచ్చేస్తాను. ఇంకా 3 రూమ్లు అయితే చుమ్మేసుకొని వచ్చేస్తున్నాను. నిన్న పాప క్రాఫ్ట్ వర్క్ కొనింది, అంటే వేస్ట్ ఇంటూ బెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా బాటిల్తో పేపర్స్తో చాలా అయితే ట్రై చేసింది, తనకైతే ఏది సెట్ కాలేదు. తర్వాత బాటిల్ తీసుకొని దానికి పెయింట్ కొట్టేసింది. ఇంకా గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పెయింట్ కొట్టింది. ఇంకా వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్తో కూడా ట్రై చేసింది. బ్యాంగిల్స్తో స్టాండ్ వస్తుంది కదా, అది కూడా ట్రై చేసింది. ఏది అయితే సూట్ కాలేదు. ఇంకా గ్లాస్ బాటిల్కి పెయింట్ కొట్టుకొని ఇంకా అక్కడైతే డెకరేట్ చేసుకుంటానని స్కూల్కి అయితే ఎత్తుకొని పోయేసింది. ఆ రూమ్ అయితే చుమ్ముకొచ్చేసాను. ఇంకేదైతే మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ విండో ఓపెన్ చేశాను కదా, నెట్ అనేది ఉంది ప్రతి ఒక్క బెడ్రూమ్కి, హాల్కి అన్నిటికీ ఉంది. నెట్ లేకపోతే మాత్రం చాలా కష్టమై ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఈగలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి, మస్కిటోస్. ఈ నెట్ అనేది లేకుండా విండో ఓపెన్ చేస్తే ఇంకా అయిపోయిందే పని. తలుపు తీస్తేనే చాలా ఈగలు వస్తాయి. ఇంకా నెట్ వేసుకునేది ఇంకా విండో అనేది ఓపెన్ చేసుకుంటాను ఈగలు రాకుండా. ఇంకా ఇలా 3 రూమ్లు అయితే చుమ్ముకొని వచ్చేసాను. ఇంకా చుమ్మేసిన తర్వాత ఇల్లు కూడా తుడుచుకొని వచ్చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ మార్నింగ్ రెగ్యులర్గా చేసుకునే పనులే కదా ఇవి. మార్నింగ్ లేస్తాను, ఇంకా పిల్లలు పోయిన తర్వాత ఇల్లు చుమ్ముకొని తుడుచుకునేది. మార్నింగ్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంటాం ప్రతి ఒక్కరూ కదా. ఇంకా ఫాస్ట్గా కూడా పని అనేది చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఇలా ఇల్లంతా నీట్గా కూడా చుమ్ముకొని తుడుచుకొని అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ సామాన్లు అనేది కడిగేసుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ నైటే సామాన్లు కొన్ని అయితే కడిగేసుకుంటాను, లైక్ ప్లేట్స్, గ్లాసులు అటు అయితే నైటే కడిగేసుకుంటాను. ఇంకా పెద్దవి ఉంటాయి కదా, కుక్కర్లు, మళ్ళీ బాండ్లీ అలాంటివి అయితే మార్నింగ్ లేసి కడుక్కుంటాను. ఇంకా పిల్లలు తినే అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా మార్నింగ్ అయితే కడుక్కుంటాను. తెస్తున్నా సామాన్లన్నీ కడిగేస్తాను. దాంట్లో అప్పుడు బాబు కూడా బ్రష్ చేసేసిండు. అన్నం వేసి ఇచ్చేస్తాను. ఇంకా మాకు టమాటో బాత్ ఉంది, మేము కూడా హ్యాపీగా టమాటో బాత్ తినేస్తాం. టమాటో బాత్ మళ్ళీ రైతా అలాగే ఉంది. ఇక్కడ బాబుకి అయితే వేసి ఇచ్చేస్తాను, అన్నం తింటా ఉండు. ఇక్కడ నేనైతే ఇంకా సింక్ అనేది ఇక్కడ వాష్ బేసిన్ అనేది కడిగేస్తున్నాను. పాప నిన్న పెయింటింగ్ చేసిందని కదా, ఆ పెయింటింగ్ అంతా ఇక్కడ వేసేసింది వాష్ చేసుకుంటా. ఫుల్ బ్లాక్ కలర్లో అయిపోయేసింది. హార్పిక్ వేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. హార్పిక్ వేసి క్లీన్ చేసామంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఈవెన్ ట్యాప్స్ అయినా ఇలా బేసిన్స్ అయినా కానీ చాలా నీట్గా క్లీన్ అవుతాయి. నేను హార్పిక్ వేసి క్లీన్ చేస్తున్నాను. చాలా కొత్తగా వచ్చేస్తాయి అన్నమాట హార్పిక్ వేసి మనం వాష్ చేసామంటే. ఇంకా ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అక్కడ కూడా మార్క్స్ ఉన్నాయి, అందుకనే వాల్ కూడా వాష్ చేసేసాను లైట్గా. ఇంకా
బాగా హార్పిక్తో వాష్ చేసేసాను. తర్వాత ప్లెయిన్ వాటర్తో నీట్గా కడిగి వేసుకుంటున్నాను. కొత్త దానిలాగా వచ్చేసింది కదా, మళ్ళీ నీట్గా కొత్త దానిలాగా వచ్చేసింది. అలాగే వాల్ కూడా లైట్గా వాష్ చేసేసాను. చేసి ఇంకా అన్నీ పని అయిపోయినాయి. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు టైం అయితే 9:59. అంతలోపల నాకు పనులన్నీ అయిపోయేసాయి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటి బాకీ ఉంది. నేను కూడా భోంచేసి ఇంకా మిగతా పని అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. ఆఫ్టర్నూన్కి ఏం చేయాలంటే చూసుకొని, లేదంటే నిదానంగా పిల్లలు వచ్చే టైంకి ఏమైనా జస్ట్ సింపుల్గానే చేసి ఇచ్చేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయకపోయినా కానీ ఇలాంటి ఉప్మా, అలాంటి అవలక్కి ఇలాంటివి ఏమైనా చేసి చేస్తాను. లంచ్ చేయాలని లేదు. లంచ్ ఆఫ్టర్నూన్ చేయలేదంటే నైట్కి అయితే కంపల్సరీగా చేసేస్తాను కదా. ఇంకా ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ నేనైతే 3 o'clock వరకు నేనైతే ఇంకా 9:15 టైం అయితే నా పని అంతా ఆల్మోస్ట్ అయిపోయేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, నాకు చాలా ఇంపార్టెంట్. చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాల్తో కదా ఆడాలి. అటైతే ఈజీగా కొట్టచ్చు అన్నీ. బాల్తో కదా కొట్టాలి. నీ ఇష్టం, బాల్తో కొట్టాలి. నీ ఇష్టం వచ్చినట్టు చిన్నగా నాన్న, టీవీ కోట్లకి తగలద్ది. చిన్నగా కొట్టాలి. అటు కొట్టుండి టీవీ కోట్లకి, ఫిష్ ట్యాంక్ కోట్లకి తగలద్ది. అందుకే కింద పెట్టుకొని ఆడుకోనింది. మరే అందుకే కింద పెట్టుకొని ఆడుకో, సరేనా? ఏం కింద పెట్టుకుని ఆడుకో. ఏం మ్యామ్ నేను हिंदीना? सर ठीक है, क्या चाहिए आपको? बोलो तो, मुंह से निकालो। अब क्या चाहिए आपको? कुछ नहीं। तो अपना ही तो बोला मैं हिंदी मैम करके। कुछ नहीं। अब जाके बुक्स निकालो। कुछ नहीं। बुक्स लेके आओ। कुछ नहीं। बुक्स का है आपका? हाउस में तो निकालो ना। आपके पास बुक्स है ना पढ़ने के लिए? वो बुक्स लेके आके पढ़ो। पढ़ो। पढ़ता हूँ। जाओ बुक्स लेके आओ। क्या? मैं देन अब कौन सा टीचर? इंग्लिश। इंग्लिश, ओके। हाय, गुड मॉर्निंग। गुड मॉर्निंग। गुड मॉर्निंग चिल्ड्रंस। गुड मॉर्निंग चिल्ड्रन। नाउ टेक योर बुक्स। ओके मैम। वेयर इज योर बुक? ओके मैम। बुक लेके आयो? अब बैठ के लिखो। No, now we are English teacher, no? Now sit and write ABCD everything. Okay, ma'am. Where is chair, ma'am? Sorry, ma'am. Write properly. Okay, ma'am. First day. Ma, A for me. A for one job తుండ్రమా? ఎవరుమా? ఒక అంకుల్ రోడ్ లో. కంట్రో అదే కలర్ వచ్చిందిమా. వండర్ అది. ఓకే మ్యామ్. నీట్గా రాయ్. వెజిటేబుల్ పకోడాకి ఆనియన్స్ తీసుకున్నాను, ఇలాగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే క్యాబేజీని కూడా అలాగే కట్ చేసుకున్నాను సన్నగా పొడవుగా. అలాగే క్యాప్సికమ్ అని కూడా పొడవుగా కట్ చేసేసుకున్నాను.
తర్వాత క్యారెట్ని కూడా అలాగే కట్ చేసుకున్నాను పొడవుగా. ఇంకా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మన ఇష్టం, హెచ్చు తక్కువగా కూడా చేసుకోవచ్చు. క్యారెట్ ఎక్కువగా వేసుకోవచ్చు, క్యాప్సికమ్, క్యాబేజ్, మళ్ళీ బీన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే చిల్లీని కూడా ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత సాల్ట్ వేసాను, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేస్తాను. ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేస్తాను వాటర్ వేయకుండానే. ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి ఆనియన్స్, క్యాబేజ్లు, మళ్ళీ క్యాప్సికమ్ వీటిలన్నిట్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేస్తే వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి తడి అనేది తెలుస్తుంది కదా, వెట్గా ఉంది. ఇంకా ఇప్పుడు కన్సిస్టెన్సీ ప్రకారం చూసుకొని నేను బేసన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను. శనగపిండి వేసిన తర్వాత నేను బియ్యం పిండి కూడా వేస్తున్నాను. రైస్ ఫ్లోర్ వేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది పకోడా అనేది. రైస్ ఫ్లోర్ కూడా వేసాను. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు ఇప్పుడు మనకి, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ వేసాను కదా. ఫుడ్ కలర్ వేస్తే అది తెలీదు అనేసి నేనైతే వెజిటేబుల్స్ కలర్స్ అయినా సరిగ్గా తెలియదు అనేసి నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదు. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చూసుకొని కన్సిస్టెన్సీని, తర్వాత కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటా ఉన్నాను. కొన్నిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటాను. నాకు పకోడా వేసే బ్యాటర్ ఎలా కావాలో అలాగా చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. పకోడా బ్యాటర్ అనేది ఇక్కడైతే రెడీ అయిపోయింది. నేను స్టవ్ పైన కూడా ఇంకా ఆయిల్ అనేది పెట్టేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడాస్ అనేది యాడ్ చేసేస్తాను. ఇక్కడ అన్నీ అయితే వేసుకుంటాను పకోడాలన్నీ. ఇంకా ఇలా పకోడాస్ అన్నీ వేసాను కదా, ఇంకా బాగా మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసుకుంటాను. మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. స్లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టి నేనైతే ఫ్రై చేశాను. ఎందుకంటే వెజిటేబుల్స్ వేసాం కదా, అవి కూడా లైట్గా కుక్ అవ్వాలి. అందుకనేసి స్లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇవి అన్నీ బాగా ఫ్రై చేసేసుకుంటాను. ఇక్కడ మంచి కలర్ వచ్చేసినాయి కదా, ఇక నేనైతే తీసి ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను పకోడాలన్నీ. ఇంక ఇక్కడ వెజిటేబుల్ పకోడా అయితే రెడీ అయిపోయింది. కారం చట్నీతోటి లేదంటే కెచప్తో అయినా తినచ్చు. నేను పిల్లలకి అయితే కెచప్తో ఇచ్చాను, హస్బెండ్కి అయితే కారం చట్నీతో ఇచ్చాను. అందరికైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెజిటేబుల్ పకోడా అనేది చాలా సూపర్ అండ్ టేస్టీగా కూడా వచ్చేసింది. అందరికీ చాలా బాగా నచ్చింది. బాగుందా? అంత లోపలైతే పిల్లల స్కూల్ నుంచి అయితే వచ్చేసిండు, బాబు అయితే వచ్చేసిండు. కొంచెం అర్లీగానే 3 o'clock వస్తుంది అనుకున్నా, కొంచెం అర్లీగానే వచ్చేసిండు బాబు అయితే. వస్తేనే స్కూల్ విషయాలు అయితే పక్కాగా చెప్పేస్తాడు బాబు. స్కూల్లో ఏమేమి జరిగింది అనేది వస్తానే చెప్తాడు. అసలు స్కూల్ యూనిఫామ్ కూడా చేంజ్ చేయడు. వచ్చి ఇంకైతే అన్ని స్కూల్లో జరిగినవన్నీ చెప్తా ఉంటాడు బాబు అయితే. బాబు అయితే చెప్తా ఉన్నాడు. నేను బాబుకి అయితే ఈ పకోడాస్ వేసి ఇచ్చేసాను. టిఫిన్ కూడా తినలేదంట, అస్సలు టైం లేదని చెప్పిండు. సరే నాన్న నువ్వు తింటా ఉండు, నేనైతే ఇంకా పాపని తీసుకొస్తానని ఇంకా నేనైతే వచ్చేస్తా ఉన్నాను. తీసుకొచ్చకపోతా ఉన్నాను. ఇంకా పాప వస్తుంది ఇక్కడికి, నేను బాబు అయితే వచ్చేసాను. ఒక్కటే అయితే రాదు, ఇక్కడ కుక్కలు ఉంటాయి అనేది తను రాదు. బాబునైతే ఇక్కడ వెనక డ్రాప్ చేస్తాడు, బాబు వచ్చేస్తాడు. పాపనైతే తీసుకొని రావాలి, ఇక్కడ కుక్కలు ఉంటాయి ఎక్కువ, అందుకోసమే వచ్చి పాపని తీసుకొని వచ్చేస్తాను. ఇక్కడ పాప వ్యాన్ అనేది వచ్చేస్తా ఉంది. కరెక్ట్గా వచ్చేసాం టయానికి. పాప వ్యాన్ అయితే వచ్చేసింది.
లాస్ట్ ఫుల్ ఎండిపోయేటప్పుడు నాకు వదిలింది. ఏం వదిలింది? డాన్స్కి. డాన్సా? డాన్స్కి వదిలింది. అప్పుడు వరకు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. క్లాస్కి పోతే మ్యామ్ పడిపోతానే ఉంటుంది. అందుకు ఇంకా ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి ఇప్పుడు మీరు గర్ల్స్ చూపండి, జూనియర్స్ కాబట్టి అందుకే ఫుల్ అన్న పెడతా ఉండు. లాస్ట్ నేను సామన్న ఉన్నాము. నేను సామన్న ఆ అన్న సడన్గా అక్క వచ్చేసింది. అక్క అన్న నన్ను ఎలిమినేట్ చేశాను. అయితే అక్క బాయ్. మళ్ళీ స్టెప్స్ ప్రాక్టీస్ రోడ్లో ప్రాక్టీస్ చేస్తాను చాలు, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటా లేప. టిఫిన్ తినకుండా నువ్వు తినవనేది అన్నమా? తినలా? తిన్నా. పో బట్టలు చేంజ్ చేసుకోపో. టిఫిన్ తినలేదు, తినే కావలేదని చెప్పేసి.